హాయ్ గాయస్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఇది డే 3 ఆఫ్ 100. ఈరోజు నేను లోయర్ అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాను. దాని పక్కనే ఇంకోటి శాంక్వేరియం బీచ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. లెట్స్ వాచ్ ద షో. బాయ్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడు కండోలం నుంచి వచ్చిన. కండోలం నుంచి ఆల్మోస్ట్ 3 to 4 kilometers ఉంటుంది అంతే. ఇది ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్ తాజ్ రిసార్ట్ లోయర్ అగోడా ఫోర్ట్ కనిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బోర్డు ఉంటుంది, లోయర్ ఫోర్ట్ అగోడా అని. మీకు ఎంట్రీలోనే స్టార్టింగ్ వెళ్తూ ఉంటే అప్పుడు సీ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ మీకు ఒకటి చిన్నగా కనిపిస్తుంది కదా వాటర్, అది సింకేరియం బీచ్ అనమాట. సో మీరు స్టెప్స్ అలా 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 దిగుతూ పోతూ ఉంటే మీకు రైట్ సైడు ఒక గ్రిల్ కనిపిస్తుంది. గ్రిల్ కనిపిస్తే అక్కడ చిన్న స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ దిగిన వెంబడే రైట్ సైడు మీకు అక్కడ కనిపించేదే సింకేరియం బీచ్. చాలా బాగుంటుంది సింకేరియం బీచ్ కూడా. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ. అలాగే మీరు రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత సింకేరియం బీచ్, లెఫ్ట్ సైడ్ నుంచి అలాగ స్ట్రేట్ వెళ్తూ ఉంటే కనుక మీకు అప్పర్ సైడ్ అంటే లోయర్ ఫోర్ట్లోనే కొంచెము అప్ సైడ్ వెళ్తూ ఉంటాం అన్నమాట. అక్కడ నుంచి కూడా వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది అగోడా ఫోర్ట్ ఉంది కదా, ఈ అగోడా ఫోర్ట్ని పోర్చుగీస్ వాళ్ళు 1612లో కట్టారనమాట. ఆ కాలంలో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. యాక్చువల్గా అగోడా అంటే కనుక వాటర్, పోర్చుగీస్లో ఫ్రెష్ వాటర్ అని అర్థం. అప్పట్లో దీంట్లో ఎన్నో గ్యాలన్స్, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు కానీ గ్యాలన్స్ అని నాకు ఐడియా ఉంది. కొన్ని లక్షల గ్యాలన్స్ వాటరు షిప్స్కి ఇక్కడి నుంచే సప్లై చేసేవాళ్ళంట ఆ కాలంలో. సో అందుకని ఇక్కడే అరేబియన్ సీ నుంచి మండోరి రివర్ కూడా కలిసే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ అగోడా ఫోర్ట్ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే మీరు లోయర్ అగోడా ఫోర్ట్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మళ్ళీ చిన్నగా అలా సింకేరియం బీచ్ వస్తుంది. ఇక్కడ ఈ వాల్స్కి స్క్వేర్ షేప్లో హోల్స్ చూస్తున్నారు కదా, వీటిలోనే కెనాన్స్ పెట్టేవాళ్ళంట. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ఫోర్ట్ ఉంది కదా, ఈ ఫోర్ట్కి లెఫ్ట్ సైడ్ మిరామార్ బీచ్ చాలా దూరంగా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి సింకేరియం బీచ్. ఇది టోటల్ అరేబియన్ సీ మాత్రమే. మీరు సింకేరియం బీచ్కి వచ్చిన తర్వాత సన్సెట్ టైంలో సింకేరియం బీచ్ దగ్గర నిలబడి బ్యాక్ ఎండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఫోర్ట్ అగోడా కనిపించేలాగా ఫొటోస్ తీసుకోండి. చాలా సూపర్గా ఉంటాయి, ఎక్సలెంట్గా వస్తాయి ఫొటోస్. టుడే వీడియో ఇంతే గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. హైదరాబాద్.